ద కమ్‌బ్యాక్ ఆఫ్ జింబాబ్వే క్రికెట్ 1999 తర్వాత మొదటిసారి సూపర్ ఎయిట్స్‌కి క్వాలిఫై అయ్యారు. వాళ్ళ ప్లేయర్ స్టోరీస్ ఏంటి? వాళ్ళు స్ట్రగుల్స్ ఎలా ఫేస్ చేశారు? అండ్ వాళ్ళ క్యారెక్టర్ ఎలా చూపించారు? ఫ్యాన్స్ ఎలా సెలబ్రేట్ చేశారు వాళ్ళని? అవన్నీ కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. వెల్కమ్ టు పవర్ ప్లే. నేను మీ హన్మ విహారీ. జింబాబ్వే క్రికెట్ గురించి చెప్పాలి అంటే ఇట్స్ అ వెరీ సాడ్ స్టోరీ. మీరు 90స్‌లో ఒకవేళ ఫాలో చేసి ఉంటే, నేను ఎర్లీ డేస్‌లో ఎప్పుడైతే క్రికెట్ చూడడం స్టార్ట్ చేశానో యాజ్ అ 90స్ కిడ్, జింబాబ్వే క్రికెట్ దగ్గర యాక్చువల్లీ చాలా గొప్ప గొప్ప పేర్లు ఉండేవి. గ్రాండ్ ఫ్లవర్, యాండీ ఫ్లవర్, హీట్ స్ట్రీక్, ఒలాంగో, ఇంకా జాన్సన్ అనే ఒక ఫాస్ట్ బౌలర్ ఉండేవాడు. తను ఓపెనింగ్ బ్యాటింగ్ కూడా చేసేవాడు. దే ఆర్ లాట్ ఆఫ్ ప్లేయర్స్ హూ కమ్ అవుట్ ఆఫ్ జింబాబ్వే క్రికెట్. వాళ్ళు చాలా పేరు సంపాదించారు, మ్యాచెస్ గెలిచారు. 1999 వరల్డ్ కప్‌లో వాళ్ళు క్వాలిఫై కూడా అయ్యారు. అలాంటి జింబాబ్వే క్రికెట్ డిక్లైన్ అవ్వడం స్టార్ట్ అయింది. దేర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ ఫర్ దట్. ఆబ్వియస్లీ మనకు తెలిసి ఇట్స్ అ పువర్ కంట్రీ అండ్ అక్కడ బ్లాక్స్ అండ్ వైట్స్ మధ్యలో జరిగే గొడవలు తెలుసు మనకి. పావర్టీ గురించి తెలుసు. ఇవన్నీ కూడా తెలుసు మనకి. అందుకనే జింబాబ్వే క్రికెట్ డౌన్ హిల్ వెళ్ళింది. అండ్ యాక్చువల్‌గా లాస్ట్ 2 ఎడిషన్స్‌లో వాళ్ళు క్వాలిఫై కూడా కాలేదు వరల్డ్ కప్‌లో. అండ్ ఈ ఎడిషన్‌లో ఆస్ట్రేలియాని బీట్ చేసి వాళ్ళు సూపర్ ఎయిట్స్ క్వాలిఫై అయ్యారు. యెస్, మీరు అనొచ్చు అక్కడ ఐర్లాండ్ తోటి లక్కీగా అక్కడ వానబడి ఎక్స్ట్రా పాయింట్ దొరికి క్వాలిఫై అయ్యారని. బట్ నెవర్‌దలెస్ వాళ్ళ స్టోరీస్ ఏంటి, ప్లేయర్ స్టోరీస్ చెప్తాను, ఒకసారి వినండి. ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అలాంటి బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చి అండ్ అలాంటి ఫైట్ ఇచ్చి ఆస్ట్రేలియాని బీట్ చేశారంటే ఇట్ సేస్ అ లాట్ అబౌట్ దెమ్. ఫస్ట్ ప్లేయర్ నేను మాట్లాడాల్సింది వాళ్ళ కెప్టెన్ గురించి మాట్లాడతాను. ఈజ్ ద పాకిస్తానీ. డెఫినెట్లీ అక్కడ పాకిస్తాన్‌లో పుట్టి పెరిగాడు. యాక్చువల్లీ ఒక 3 ఇయర్స్ తను అక్కడ పైలట్ కోర్స్ ఏదైతే వాళ్ళ అకాడమీ ఉంటుందో అక్కడ జాయిన్ అయ్యాడు. అక్కడ జాయిన్ అయిన తర్వాత ఒక ఐ కండిషన్ వల్ల వాళ్ళు పిక్ చేసుకోలేదు. దాని తర్వాత జింబాబ్వే షిఫ్ట్ అయ్యాడు. అక్కడ క్రికెట్ స్టార్ట్ చేయడం జరిగింది. దాంతోటి జింబాబ్వే రిప్రజెంట్ చేశాడు. ఇప్పుడు ఫ్రాంచైజీ లీగ్స్ కూడా ఆల్ అరౌండ్ ద వరల్డ్ ఆడతాడు. ఈజ్ ఇంటూ హిస్ లేట్ 30s. అయినా కూడా తన ప్యాషన్ ఫర్ జింబాబ్వే క్రికెట్ ఈజ్ అవుట్ స్టాండింగ్. సికందర్ రాజా తను లీడ్ చేస్తూ జింబాబ్వేని మరొకసారి ఒక పేరు తెచ్చాడంటే, సూపర్ ఎయిట్స్‌కి తీసుకెళ్ళాడు అంటే లాట్ ఆఫ్ క్రెడిట్ హ్యాస్ టు గో ఫర్ హిమ్. అండ్ తన ప్యాషన్, తన పుట్టిన దేశం కాదు అయినా కూడా ఆ ప్యాషన్ ఏదైతే చూపిస్తాడో ఫర్ జింబాబ్వే, ఇట్స్ సంథింగ్ టు బి నోటీస్డ్. ఈజీగా తను ఇంటర్నేషనల్ క్రికెట్ రిటైర్ అయిపోయి ఆల్ రౌండ్ ద వరల్డ్ లీగ్స్ ఆడొచ్చు. చాలామంది చేస్తున్నారు. ఇప్పుడు అలా కాదు. అక్కడ ఎక్కువ డబ్బులు లేకపోయినా కూడా, కరెన్సీ వాళ్ళది పడిపోయినా కూడా, వాళ్ళకి ఎక్కువ డబ్బులు రావని తెలుసు, స్పాన్సర్షిప్స్ ఉండవు. అయినా కూడా ఈ స్టక్ విత్ జింబాబ్వే అండ్ అక్కడ ఆడుతూ టీంని లీడ్ చేస్తూ సూపర్ ఎయిట్స్‌కి తీసుకెళ్ళాడు. సో క్రెడిట్ టు హిమ్. సెకండ్ ప్లేయర్ బ్లెస్సింగ్ ముజర్బానీ. ఈ పేరు మీరు వినే ఉంటారు. గతంలో ఐపీఎల్‌లో ఆర్సీబీ పిక్ చేసింది, అక్కడ ఛాన్స్ ఇవ్వలేదు. ఈ 6'8" టాల్. తన స్టోరీ ఏంటంటే 8 ఇయర్స్ ఉన్నప్పుడే వాళ్ళ పేరెంట్స్ చనిపోయారు. దాని తర్వాత వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు ఫ్రూట్స్ ఇంకా వెజిటబుల్స్ అక్కడ మార్కెట్‌లో అమ్ముకునేవాళ్ళు. 5 సిబ్లింగ్స్ బ్లెస్సింగ్ ముజర్బానీకి 5 పెంచారు. తనకి క్రికెట్ అంటే ఇంట్రెస్ట్. తన దగ్గర ఒక గ్రౌండ్‌లో అక్కడ క్లబ్ క్రికెట్ జరుగుతున్నప్పుడు, అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు తనెళ్ళి చూసేవాడంట. తన దగ్గర షూస్ కూడా ఉండేవి కాదు. టటెండ టైబు అని మీకు ఒక ప్లేయర్ గుర్తుండుంటైతే, కీపర్. అప్పుడు చాలా ఫేమస్. ఎర్లీ 2000స్‌లో చాలా బాగా ఆడేవాడు. బ్యాటింగ్ బాగా చేసేవాడు. చాలా హైట్ తక్కువ ఉండేవాడు. మీకు గుర్తుండే ఉంటది. తను తన హైట్‌ని రికగ్నైజ్ చేసి, లవ్ ఫర్ ద గేమ్ రికగ్నైజ్ చేసి తనకి ఆపర్చునిటీ ఇచ్చాడు. తను ఇప్పుడు లీడింగ్ ఫాస్ట్ బౌలర్ అయ్యాడు జింబాబ్వేకి. ఎలా అయితే 4 వికెట్ హాల్ తీశాడు వర్సెస్ ఆస్ట్రేలియా. ఇట్స్ సంథింగ్ టు బి ఇన్‌స్పైర్డ్ అబౌట్. ఆ మోటివేషన్ ఎలా అయితే మనకి ఇస్తదో, ఇట్ గివ్స్ మీ చిల్స్. ఎలా అయితే తన స్టోరీ, వాళ్ళ పేరెంట్స్ లేకుండా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ పెంచి, అసలు డబ్బులు లేవు వాళ్ళ దగ్గర, ఆపర్చునిటీ క్రికెట్‌లో దొరికింది, షూస్ కూడా కొనుక్కునే డబ్బులు లేవు. అలాంటి ప్లేయర్ ఇప్పుడు జింబాబ్వేని అటాక్ లీడ్ చేస్తూ ఈజ్ ఎర్న్డ్ అ నేమ్ ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ జింబాబ్వేని సూపర్ 8 దాకా తీసుకెళ్ళాడు. అనదర్ ప్లేయర్ బ్రెండన్ టేలర్. 2007 టీంలో ఏకైక ప్లేయర్. తను అప్పుడు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ సంపాదించాడు వర్సెస్ ఆస్ట్రేలియా. ఆ మ్యాచ్ గెలిచినప్పుడు. అండ్ తను ఈ టీంలో కూడా ఉన్నాడు. 40 year old. తనకి చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి తన కెరియర్లో. ఒకసారి 2 years బ్యాన్ చేయడం జరిగింది ఐసీసీ. తను ఒక మ్యాచ్ ఫిక్సింగ్ ఏదైతే అప్రోచ్ వచ్చిందో అది తను ఇన్ఫార్మ్ చేయలేదు యాంటీ కరప్షన్ యూనిట్ కని. తను అక్కడ బ్యాన్ చేయడం జరిగింది. దాని తర్వాత హీ గాట్ ఇన్ టు ఆల్కహాల్ అండ్ డ్రగ్స్లో తను వెళ్ళిపోయి ఒక 2 years బ్రేక్ తీసుకున్నాడు ఫ్రమ్ క్రికెట్ రిహాబ్ వల్ల. అండ్ దెన్ ఈజ్ కమ్ బ్యాక్ టు జింబాబ్వే క్రికెట్. అండ్ ఇప్పుడు కమ్బ్యాక్ చేస్తూ, అన్ఫార్చునేట్లీ ఈజ్ ఇంజర్డ్ ఫర్ దిస్ టోర్నమెంట్. కానీ మెచ్చుకోవాలి. బ్రెండన్ టేలర్ ఎన్నో నాక్స్ గుర్తుంటుంది. తన ఫేమస్ అప్పర్ కట్ అది కూడా గుర్తుంటుంది. ఈజ్ ఎర్న్డ్ సంథింగ్ ఫర్ హిమ్సెల్ఫ్. జింబాబ్వే క్రికెట్ నుండి ఎక్కువ డబ్బులు కాదు నేను ఎర్న్ చేసింది, తను ఒక పేరు సంపాదించుకున్నాడు.
అప్పుడు ఏదైతే టీంలో ఉందో ఈ వాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. తను పార్ట్ ఉండడమే కాక క్రీమర్ అని ఒక లెగ్ స్పిన్నర్ ఉన్నాడు. తను ఇక్కడ ఆబ్వియస్లీ జింబాబ్వేలో అంత డబ్బులు లేవు. ఆపర్చునిటీ కోసం దుబాయ్ షిఫ్ట్ అయ్యాడు. తన వైఫ్ ఎయిర్ హోస్టెస్గా పనిచేస్తుంది అక్కడ. అండ్ తను రాజస్థాన్ రాయల్స్ అకాడమీ దుబాయ్లో యాజ్ అ కోచ్గా పనిచేస్తున్నప్పుడు బ్రెండన్ టేలర్ కాల్ చేసి మళ్ళీ ఆడతావా జింబాబ్వేకి అంటే తను అక్కడ ఫ్యామిలీని వాళ్ళని అక్కడ వదిలేసి తను ఇక్కడ రిటర్న్ వచ్చి మళ్ళీ క్రికెట్ స్టార్ట్ చేసి ఇప్పుడు జింబాబ్వేకి ఆడుతున్నాడు. అగైన్స్ ఆస్ట్రేలియా ఈజ్ డన్ రియలీ వెల్. తను లెగ్ స్పిన్ వేస్తాడు. చాలా ఇయర్స్గా ఆడుతున్నాడు జింబాబ్వేకి. అండ్ వాట్ అ కంబ్యాక్ స్టోరీ. మీరు ఈ అన్ని స్టోరీస్ మన దేశంలో చాలామంది ప్లేయర్స్ ఉంటారు కాబట్టి రిసోర్సెస్ ఉంటుంది కాబట్టి మనకు అర్థం కాదు. జింబాబ్వేలో చాలా లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి. వాళ్ళ ప్లేయర్స్ని ఇక్కడి నుంచి పిలుచుకొని టీం ఫామ్ చేసుకొని వరల్డ్ కప్ లాంటి స్టేజ్లో ఆస్ట్రేలియాని బీట్ చేశారంటే ఇట్స్ హ్యూజ్. మనకు అర్థం కాదు మ్యాగ్నిట్యూడ్. ఈ స్టోరీస్ వింటేనే మనకు అర్థమవుతుంది. వాళ్ళు ఎక్స్ప్లేర్ చేసిన ఏదైతే ఆబ్వియస్లీ వాళ్ళు అచీవ్ చేసినది ఆబ్వియస్లీ వీళ్ళు ఇప్పుడు ఫ్రూట్స్ వీళ్ళకి ఇప్పుడు వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు అచీవ్ చేసినది వాళ్ళు క్వాలిఫై కాలే ప్లేయర్స్ పాలిటిక్స్ వల్ల దేనివల్ల కంట్రీ కూడా వదిలేసిన ప్లేయర్స్ ఉన్నారు. మీరు గ్రాండ్ ఫ్లవర్ యాండీ ఫ్లవర్ అంటే ఇప్పుడు ఇంగ్లాండ్లో వాళ్ళు కోచింగ్ ఇస్తున్నారు. అండ్ మీరు ఒలాంగా గురించి మాట్లాడితే ఇప్పుడు ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యి తను ఇప్పుడు సింగింగ్ చేస్తున్నాడు అక్కడ. సో దీస్ ఆర్ ద ప్లేయర్స్. యాక్చువల్లీ వాళ్ళు జింబాబ్వే లెజెండ్స్ అని మాట్లాడుకోవచ్చు. ఈచ్ స్టిక్ అన్ఫార్చునేట్ 2-3 ఇయర్స్ బ్యాక్ తను ఎక్స్పైర్ అయిపోవడం కూడా మనం విన్నాం. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టోరీస్. ఇందాక నేను జాన్సన్ అన్న ప్లేయర్ పేరు చెప్పాను. తను సౌత్ ఆఫ్రికాలో కోచింగ్ ఇస్తూ లుంగి ఎంగిడి ఫాస్ట్ బౌలర్ ఉన్నాడు కదా, తను ఎర్లీ ఏజెస్లో తను మెంటోర్ చేసి గ్రూమ్ చేశాడు. సో దే ఆర్ ప్లేయర్స్ హూ ఆర్ లెజెండ్స్ ఆఫ్ ద గేమ్. కానీ ఎవరు కూడా ఇప్పుడు రికగ్నైజ్ ఎందుకు చేయరు అంటే జింబాబ్వే క్రికెట్ డౌన్ వెళ్ళిపోయింది. బట్ మేబీ దిస్ ఈజ్ ద స్టార్ట్ ఆఫ్ జింబాబ్వే క్రికెట్ అగైన్ గోయింగ్ అప్. వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ ట్రియో కూడా చూసుకుంటే ఎవన్స్ అన్న ఫాస్ట్ బౌలర్ గతంలో వాళ్ళ ఫాదర్ కూడా జింబాబ్వేకి ఆడాడు. బట్ ఈ స్టక్ విత్ జింబాబ్వేలో ఉన్నాడు. తన కొడుకు మళ్ళీ జింబాబ్వేకి రిప్రజెంట్ చేయాలని. ఆల్దో దెర్ ఇస్ నో మనీ అయినా కూడా అక్కడే ఉండి తన కొడుకుని ఎంకరేజ్ చేశాడు, నువ్వు ఆడాలి జింబాబ్వేకి అని. తను ఇప్పుడు జింబాబ్వేకి రిప్రజెంట్ చేస్తున్నాడు. ఎవన్స్ ఫాస్ట్ బౌలర్ అండ్ ఎంగ్రావా అని లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. సో 3 క్వాలిటీ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర. క్వాలిటీ స్పిన్నర్స్ కూడా ఉన్నారు. దే ఫార్మ్డ్ అ టీమ్ వేర్ దే కుడ్ బీట్ ఆస్ట్రేలియా ఫ్రమ్ నోవేర్. దట్ ఈస్ హౌ జింబాబ్వే క్రికెట్ హ్యాస్ కమ్ బ్యాక్ టు ఇంటర్నేషనల్ క్రికెట్. అండ్ ఐ హోప్ వాళ్ళ జర్నీ ఇంకా ముందు ఇంకా బాగా వెళ్ళాలి. ఇలాంటి స్టోరీస్ విన్నప్పుడే నిజంగా అనిపిస్తుంది హౌ ప్రివిలేజ్ వీఆర్ టు లివ్ ఇన్ ఇండియా అండ్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ రిసోర్సెస్ అని. బట్ దట్ ఈస్ అబౌట్ జింబాబ్వే క్రికెట్. అండ్ గోయింగ్ మొత్తం వరల్డ్ కప్ కూడా ఒకసారి మనం టచ్ చేస్తే 7 టీమ్స్ క్వాలిఫై అయిపోయినాయి సూపర్ 8కి. అక్కడ గ్రూప్ ఏలో ఇండియా అయిపోయింది. పాకిస్తాన్ ఈరోజు ఆడుతుంది నమీబియా తోటి. వాళ్ళు గెలిస్తే వాళ్ళు కూడా క్వాలిఫై అయిపోతారు. గ్రూప్ బిలో కూడా చూసుకుంటే మనము అది గ్రూప్ చాలా ఇంట్రెస్టింగ్గా మారిందని మాట్లాడాము. అక్కడ జింబాబ్వే క్వాలిఫై అయింది, శ్రీలంక క్వాలిఫై అయింది. గ్రూప్ సిలో ఇంగ్లాండ్ అండ్ వెస్టిండీస్ క్వాలిఫై అయింది. గ్రూప్ డిలో న్యూజిలాండ్ అండ్ సౌత్ ఆఫ్రికా క్వాలిఫై అయింది. కాబట్టి ఓన్లీ 1 ప్లేస్ బహుశా పాకిస్తాన్ అవుతుందేమో ఒకవేళ నమీబియాని ఈరోజు ఓడిస్తే. దట్ ఈస్ అబౌట్ ద క్వాలిఫికేషన్స్. అండ్ 2 గ్రూప్స్గా డివైడ్ చేస్తారు. అక్కడ గ్రూప్ ఏలో ఇండియా, సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే అండ్ వెస్టిండీస్ అది గ్రూప్ ఏలో ఉంటుంది. అండ్ గ్రూప్ బిలో అక్కడ పాకిస్తాన్ వస్తే పాకిస్తాన్ ఉంటుంది, శ్రీలంక ఉంటుంది అండ్ న్యూజిలాండ్ అండ్ ఇంగ్లాండ్ ఉండబోతుంది. సో ఇది 2 గ్రూప్స్ సూపర్ 8స్లో ఉండబోతున్నాయి. ఇండియా గ్రూప్ 8 మ్యాచెస్ ఏంటి, ఈ నెదర్లాండ్స్లో ఈరోజు ఆడుతున్నారు. బట్ గ్రూప్ 8 మ్యాచెస్ ఏంటి అంటే సౌత్ ఆఫ్రికా తోటి 22nd ఆడబోతున్నారు ఫిబ్రవరి. అది అహ్మదాబాద్లో ఉండబోతుంది. అండ్ వెస్టిండీస్ తోటి 3rd మ్యాచ్ అది 1st of March ఉండబోతుంది. అది కోల్కతాలో ఆడతారు. మధ్యలో 26th అనుకుంటా ఆ మ్యాచ్ జింబాబ్వేతో ఆడతారు. అది చెన్నైలో ఉండబోతుంది. సో గ్రూప్ 8 మ్యాచెస్ అదే సూపర్ 8 మ్యాచెస్ అయితే అవి ఉండబోతున్నాయి. సో ఇట్స్ గోయింగ్ టు బీ ఛాలెంజింగ్. ఇండియాకి కూడా ఛాలెంజింగ్ ఉంటుంది. ఎందుకంటే జింబాబ్వే మీరు తక్కువ అంచనా వేయచ్చు. బట్ ఏ టీం కూడా ఈ స్టేజ్లో తక్కువ అంచనా వేయడానికి లేదు. నెదర్లాండ్స్ తోటి టీంలో ఏమైనా చేంజెస్ చేస్తారా ఈరోజు అంటే ఐ థింక్ 1 చేంజ్ చేస్తారు. అర్షదీప్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ కుల్దీప్. బుమ్రాకి రెస్ట్ ఇవ్వాలా, వరుణ్ చక్రవర్తికి, హార్దిక్ పాండ్యా. ఐ డోంట్ థింక్ ఎవరికి రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది వరల్డ్ కప్. మీరు ఐపీఎల్లో 14 మ్యాచ్లు లైన్గా ఆడుతున్నప్పుడు వరల్డ్ కప్ లాంటి ఈవెంట్లో యూ కెన్ గో ఆల్ ఇన్. అండ్ బుమ్రా లాస్ట్ మ్యాచ్ కూడా ఎక్కువ ఓవర్స్ వేయలేదు, 2 overs ఏమో వేసాడు. కాబట్టి ఐ థింక్ సేమ్ టీంతోనే ఆడాలి. ఎక్సెప్ట్ కండిషన్స్ ప్రకారం హర్షదీప్ సింగ్ షుడ్ రిప్లేస్ కుల్దీప్. దాని తప్ప ఇంకా చేంజెస్ ఏం చేయొద్దు. హోప్ఫుల్లీ అభిషేక్ శర్మ తన ఫామ్ అగైన్ రీగైన్ చేసుకొని మళ్ళీ విల్ బి బ్యాక్ ఇన్ రన్స్ ఖాతా తెరుస్తాడని మనం కోరుకుందాం. సో దట్ ఈస్ అబౌట్ ఇట్. ఐ థింక్ వరల్డ్ కప్ ఈజ్ సెట్టింగ్ అప్ నైస్లీ. ఆల్రెడీ మనకి అర్థమైపోయింది ఎవరు క్వాలిఫై అయిపోతున్నారు అని. లీగ్ ఫేజ్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ నుంచి మెయిన్ మ్యాచెస్ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఎక్సైటింగ్ మ్యాచెస్ కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి. సో డూ షేర్ యువర్ కమెంట్స్. ఇంకా ఏ టీం గురించి అయినా నేను
డీటెయిల్‌గా మాట్లాడాలా ఆర్ ఎనీ ప్లేయర్ గురించి మాట్లాడాలా మీరు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.